జీవించడానికి ప్రకృతి కారణమని విద్యార్థులు తెలుసుకోవాలని పర్యావరణవేత్త ఐహెచ్ఆర్సీఐ నేషనల్ సీనియర్ సెక్రటరీ డాక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ నగరంలో మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాల హెచ్ఎం మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో చదువులపై ఏకాగ్రత అన్న అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రకృతి నుంచి బ్రహ్మ పదార్థాన్ని తీసుకుంటున్నారని, దాన్ని సరైన విధంగా వాడుకోలేదన్నారు. ఆ బ్రహ్మశక్తిని అనవసర కార్యాలకు వినియోగించి తమ కాలాన్ని వ్యక్తపరుచుకుంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా విద్యార్థులు ఉన్నత స్థాయిలో జీవించడానికి ఏకాగ్రతతో చదువుకోవడం, సత్కార్యాలు చేయడం, ప్రకృతిని పరిరక్షించడం, వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉండడం, సెల్ ఫోన్లో అవసరమైన విషయాలు చూడడం, చెడు మాట్లాడడం, చూడడం, వినడం వంటి వ్యర్థమైన పనులు చేసి తమ శక్తులను దుర్వినియోగం చేయకూడదని తెలిపారు. ఉత్తమ విద్యార్థిగా దేశానికి సేవ చేసి అందరికీ ఉపయోగపడేలాగా జీవిస్తానని బ్రహ్మశక్తిని వృధా చేయని కాలయాపన చేయని దైవ సాక్షిగా మీరు ఎంతసేపు 18 గంటలు చదివినా కుదరదు. మీ దగ్గర లీటర్ బాటిల్ పెట్టుకొని 10 లీటర్లు నీళ్ళు పోస్తామంటే నిలబడతాయా? 10 లీటర్ల బాటిల్ మీరు తెచ్చుకోవాలి. దానికి కారణం ఇదే. అలా 10 లీటర్లు మీరు ఓపెన్ ఇక్కడ పాత్ర తెచ్చుకోవాలి. దానికి మూల కారణం ఇదే. కాబట్టి మీరు ఫస్ట్ ముక్కును కూడా చూడండి. ముక్కునే కాదు, ముక్కును చూసి విశ్వశక్తిని లోపలికి తీసుకోండి.